నీదే? నాదే. చెప్పు నాన్న. చికాగో సుబ్బారావు అని నా ఫ్రెండ్ ఉన్నాడుగా. ఓ, ఆ గుండంకులా? వాడిప్పుడు పోలాండ్ లో సెటిల్ అయ్యాడ్రా. నీ ఫోటో ఫేస్బుక్ లో చూశాడట. వాళ్ళ అమ్మాయిని నీకు ఇవ్వాలని చాలా ఇంట్రెస్ట్ తో ఉన్నాడు. అమ్మాయి కూడా కుందనపు బొమ్మలా ఉంది. చాలా మంచి సంబంధం రా. అవన్నీ నాకెందుకు నాన్న, నీకు నచ్చితే నాకు ఓకే. మొహాలు ఇక్కడ కూడా తగలడ్డారేంట్రా? నేనే పిలిచాను రా. ఎందుకు పిలిచావు? నువ్వు షికాగో సుబ్బారావు గారు అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నావు కదా. వాళ్ళు బాగా రిచ్ ఫ్యామిలీ కదా. ఆ విషయం దానికి తెలిసి జలసితో కుళ్ళి చావాలి, అందుకే పిలిచా. అప్పుడప్పుడు నువ్వు కూడా తెలుగుగా ఆలోచిస్తున్నావు. పర్లేదు. సర్లే, వాళ్ళనైతే నా దగ్గరికి అస్సలు రానివ్వకు. హలో అండి, నేను చికాగో సుబ్బారావుని. చిన్నప్పుడు సుబ్బు మామయ్య అని పిలిచేవాడు, గుర్తుందా? గుర్తున్నారు అంకుల్. శృతి, నాన్నగారు కార్తీక్ లైన్ లో ఉన్నాడు, మాట్లాడు. ఓకే. హాయ్. మీరు ఇంజనీరింగ్ డిస్టింక్షన్ లో పాస్ అయ్యారంటగా? యా, థ్యాంక్ యూ అండి. మా నాన్నగారు చెప్పిన దానికంటే మీరు చాలా బాగున్నారు. థ్యాంక్ యూ. ఒకసారి అమ్మతో కూడా మాట్లాడతారా? షూర్, ఇవ్వండి. ఎలా ఉన్నారు బాబు? ఐఎమ్ గుడ్. రేపు పేలాల పండగ, పొద్దునే వ్రతం, ఆ తర్వాత భోజనాలు. పేలాల పండగ? ఆ పేరు ఫస్ట్ టైం వింటున్నానండి. అవును బాబు, మాకు కొంచెం భక్తి ఎక్కువ. భీష్మేకాదశి, శనిత్రయోదశి, సరస్వతి పూజ, ఇవన్నీ చాలా భక్తి శ్రద్ధలతో చేసుకుంటూ ఉంటాం. ఇంత భక్తి ఇండియాలో కూడా ఎవరికి ఉండదు ఆంటీ. అందుకేనేమో మీకు మహాలక్ష్మి లాంటి కూతురు పుట్టింది. రేపు తప్పకుండా మీ ఫ్రెండ్స్ ని కూడా భోజనాన్ని తీసుకురండి. షూర్ ఆంటీ. రే, అత్తమ్మ దండం పెట్టండి. ఆంటీ గారు, పేలాల పండగకి పేరెంటాలు కూడా ఉంటే బాగుంటుంది కదండి. మా ఆడ ఫ్రెండ్స్ కూడా తీసుకురమ్మంటారు ఆంటీ గారు. ఎంత మందికి భోజనాలు పెడితే అంత పుణ్యం. అందరు రండి. నమస్తే అంకుల్. నమస్తే బాబు, రండి, మీకోసం ఎదురు చూస్తున్నాం. అమ్మాయి అంటే ఇలా ఉండాలి, చూసి నేర్చుకో. నాకొచ్చు, నేను కూడా వయలిన్ ప్లే చేస్తూ ఉంటాను. మెస్మరైజింగ్. వాహ్! తల్లి కూతురు కలిసి తైతకలాడుతూ రీల్స్ చేసే ఈ రోజుల్లో క్లాసికల్ పర్ఫార్మెన్సా? సింప్లీ సూపర్బ్. రే, అలా చూస్తారేంట్రా? టాలెంట్ ని అప్రిషియేట్ చేయండి. హ్యాపీ పేలాల పండుగ ఆంటీ. థ్యాంక్ యూ బాబు. హ్యాపీ పేలాల పండుగ శృతి. థ్యాంక్ యూ. మా అమ్మాయికి 100 రకాల వంటలు వచ్చండి. ఇవన్నీ తనే చేసింది. వాట్ అ టేస్ట్ ఆంటీ. ఇవన్నీ తినడం కోసమైనా పెళ్లి చేసుకోవాలనిపిస్తుంది. రే, పెళ్లి చేసుకోవడానికి కావాల్సింది వంటలు వైలిన్లు కాదురా. 12 కాపురానికి 12 సూత్రాలు అన్నారు. అవునా? ఆ సూత్రాల్ని నువ్వే వాడుకో. థ్యాంక్స్ ఆంటీ, ద ఫుడ్ ఇస్ వెరీ నైస్. ఎందుకు బాగుండదు? చేసిన వాళ్ళు మనసు మంచిదైతే అన్నీ బాగుంటాయి. మై బెస్ట్ లంచ్ ఎవర్. మీకోసం చిన్న కానుక. వావ్! ఎప్పుడో విశ్వనాథ్ గారి సినిమాలో చూసిన సంగీతం, సాంప్రదాయాలు ఇప్పుడు మళ్ళీ మీ ఇంట్లో నాట్యం చేస్తున్నాయి. ఇది నాకు చాలు. హాయ్ శృతి. హాయ్. ఏం లేదు, సరదాగా సాయంత్రం బయటికి వెళ్దామా? కుదరదేమోనండి, ఇవాళ ఇస్కాన్ టెంపుల్ లో భజన ఉంది. ఇట్స్ ఓకే. ఇస్కాన్ టెంపుల్ అయితే వెళ్ళండి, ఏమనుకోకండి. పర్లేదు. తర్వాత ఎప్పుడైనా ఫ్రీ అయినప్పుడు వెళ్దాం. ఓకే, బాయ్. థ్యాంక్ యూ. షార్ట్ తీసుకోవే. నో వే, ఓన్లీ మాక్టైల్. పోలాండ్ వచ్చిన ప్రిన్సిపల్స్ వదలవు. నీలాంటి దాన్ని వదులుకొని ఆ కుందనం బొమ్మకి కమిట్ అయ్యాడు.
ఏ ఆ కుందనల బొమ్మే. Hey darling, what's up? Hey, How are you doing? why so late, baby? My sweetheart, I missed you. నీ మ్యారేజ్ ఫిక్స్ అని చెప్పావు. Is that right? Yeah, my parents forced me. You know, these NRI parents. మేము పెరిగేదో కల్చర్లో మా మీద రుద్దేదో కల్చర్. Okay. Leave all that. Today is all ours. Let's enjoy to the max. Cheers. పాపం కార్తిక్ బాగా హోప్స్ పెట్టుకున్నాడు. ఇదంతా చెప్పి తనని సేవ్ చేయాలి. బాబులు సంపాదించి బాగా తోసి పెడితే కొడుకులు ఇలాగే సామాన్ అరేసుకుని కాళ్ళు పూండ కూర్చుంటారు. దుబ్బేం వచ్చింది? హలో కార్తిక్, ఈ టైంలో డిస్టర్బ్ చేస్తావేంటి? నా డార్లింగ్ ఊహించుకుంటూ మంచి రొమాంటిక్ మూడ్లో ఉంటే. ఇక్కడ క్లబ్లో తను అదే మూడ్లో ఉంది. క్లబ్బా? శృతికి దాని స్పెల్లింగ్ కూడా తెలీదు. 4 బెగ్గులేసి ఉంటావు. ఎవరిని చూసి ఎవరనుకున్నావు? కార్తిక్ ప్లీజ్ నా మాట విను. కావాలంటే నేను వీడియో పంపిస్తా. జెలస్ యూ ఎన్వియస్ గర్ల్. నా అదృష్టం చూసి నువ్వు కుళ్ళిపోతున్నావు. ఆ వాసన ఇక్కడి వరకు వస్తుంది. బట్ నువ్వు అర్జెంట్గా మిస్టర్ ఇండియా క్లబ్కి రా. శృతి ఒరిజినల్ క్యారెక్టర్ చూద్దు కానీ. ఐ ట్రస్ట్ శృతి, ఐ అడ్మైర్ శృతి, ఐ లవ్ శృతి. పెడై ఫోన్. రేయ్, ఎందుకన్నా మంచిది ఒకసారి అక్కడికి వెళ్ళి చూసొద్దాం. ఒకవేళ అమ్మాయి చెప్పింది అబద్ధం అనుకో, మనకు 2 గంటలు టైం వేస్ట్ అవుద్ది. అక్కడ 2 పెగ్గలేసి ఇంటికి వచ్చేయచ్చు. అదే నిజమైతే నీ జీవితమే వేస్ట్ అయిపోద్ది. జీవితాంతం పెగ్గలేస్తా కూర్చోవాలి. ఈ సిచ్యువేషన్ బాగా ఆక్వర్డ్. రేపు మార్నింగ్ మెల్లిగా చెప్పాలి. నిజమే, తను ఇక్కడికి రాకపోవడమే బెటర్. అదిగో శృతి ఇక్కడ ఉందన్నావు. ఎక్కడుంది? ఎక్కడుంది చెప్పు, ఎక్కడుంది? అది మందు నువ్వు తాగుతూ నా శృతి క్లబ్కి వచ్చిందని అబద్ధాలు ఆడతావా? అసలు నీ కడుపుకి స్నాక్స్ తింటున్నావా లేకపోతే గడ్డి తింటున్నావా? అది నా తప్పే. వేరే అమ్మాయిని చూసి శృతి అనుకున్నా. నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో. నువ్వు రమ్మంటే రావాలి, పొమ్మంటే పోవాలా? 2 పెగ్గలేసి వెళ్తా. Are you fine? చెప్పాను కదరా, శృతి అంటే దానికి జెలస్. రేయ్, ఆ సుహాన చెప్పింది నిజమే. అది శృతే. ఇప్పుడు అడిగి తెలిస్తే పెద్ద ప్రాబ్లం అయిపోతుంది. ఏదో మేనేజ్ చూసాడు. రేయ్, అదేంట్రా శృతిలా ఉంది? మనం తాగేస్తున్నాం కదరా, ఎవరిని చూసినా శృతిలాగా అనిపిస్తుంది నీకు. అరే అమ్మాయి వేరు, అమ్మాయి వేరురా. శృతి ఏంట్రా జాతరలో డాన్స్ అలా ఊగిపోతుంది? సంగీతం అన్నారు, సాంప్రదాయాలు అన్నారు, పండగలు అన్నారు, పబ్బాలు అన్నారు. నేను ఎంతో ఊహించుకున్నాను కదరా. సర్లే, దీన్ని చేసుకుని ఉంటే నా బతుకు బస్ స్టాండ్ అయ్యేది. ఎందుకు దాంతో డాన్స్ చేసేది ఎవడు? తన బాయ్ ఫ్రెండ్ అనుకుంటా. దానికి తప్పేలో మొహంగాడే కరెక్ట్.